ఓం శ్రీమాత్రే నమః. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మాఘమాసంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమి అని అంటారు. రథసప్తమి అంటేనే చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజున సూర్యుడు జన్మించారు కాబట్టి ఇంతటి పవిత్రమైన రథసప్తమి రోజున ఉదయం సూర్యుడికి నమస్కారం చేసి ఒక శక్తివంతమైన కథను విన్నట్లయితే ఆ సూర్య భగవానుడి ఆశీర్వాదంతో మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. పుణ్యం ప్రాప్తిస్తుంది. జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. రథసప్తమి రోజున ఎవరైతే సూర్యదేవుని కథను వింటారో వారికి ఎంతో పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. 1000 యజ్ఞాలు చేసినంత పుణ్యం ప్రాప్తిస్తుంది. అలాగే కాశీలో 1,000,000 గోవులను దానం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది. ఇక మీ జీవితంలో విపరీతంగా అదృష్టం కలిసొచ్చి భూములు ఆస్తులు కొనగలుగుతారు. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ వినాల్సినటువంటి ఒక శక్తివంతమైన కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి. పూర్వం కశ్యప ప్రజాపతి అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి 14 మంది భార్యలు ఉన్నారు. అందులో మొదటి భార్య పేరు దితి. మొదటి భార్య దితికి బలవంతమైన రాక్షసులు జన్మించారు. అలాగే రెండో భార్య అదితికి దేవతలు జన్మించారు. మొదటి భార్యకు పుట్టిన రాక్షసులందరూ దేవతలను చిత్రహింసలు పెడుతూ మునులు చేసే యజ్ఞాలను నాశనం చేస్తూ భూలోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా చిత్రహింసలు పెడుతూ ఉండేవారు. ఇదంతా చూసిన దేవతలు రాక్షసుల నుండి తమకు విముక్తి కల్పించమని దేవతల తల్లైనటువంటి అదితికి చెప్పి వేడుకుంటారు. అప్పుడు దేవతల తల్లి అదితి మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించి కటిక ఉపవాసం ఉంటూ శరణు వేడుకుంటుంది. అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమై అదితికి ఒక వరాన్ని ప్రసాదిస్తారు. నేను నీ గర్భంలో జన్మించి రాక్షసులందరినీ సంహరిస్తానని మహావిష్ణువు మాట ఇస్తారు. అలా కొన్ని రోజుల తర్వాత మహావిష్ణువు చెప్పినట్టుగానే అదితి గర్భం దాల్చి శక్తివంతమైన ఒక కుమారుడు పుడతాడు. ఈ బిడ్డకి ఆదిత్యుడు అని పేరు పెట్టింది ఆ తల్లి. దేవతలందరూ చాలా సంతోషించి ఆదిత్యుడికి పూజలు చేస్తూ ఉంటారు. ఇక కశ్యప ప్రజాపతి మూడో భార్య కద్రువకి సర్పజాతి బిడ్డలు జన్మిస్తారు. ఒకరోజు కద్రువ 2 గుడ్లను పెండుతుంది. ఆ 2 గుడ్లు ఎంతకాలమైనా పగలకుండా ఉంటాయి. అప్పుడు కద్రువకి చాలా కోపం వచ్చి ఒక గుడ్డుని కోపంతో పగలగొడుతుంది. ఆ గుడ్డు పగలగానే ఒక బాలుడు జన్మించాడు. ఈ బాలుడు తొడలు లేకుండా జన్మిస్తాడు. ఈ బాలుడి పేరు అణువురుడు. అణువురుడు తన తల్లైన కద్రువతో ఇలా అంటాడు, నేను బాగా బలంగా పుట్టాల్సిన వాడిని, కానీ నీ ఆవేశం వలనే తొడలు లేకుండా పుట్టాను, కాబట్టి నీకు శాపం విధిస్తున్నా అని శపిస్తాడు. తొడలు లేకుండా పుట్టిన అణువురుడు సూర్యదేవుడికి రథసారథిగా ఉంటాడు. ఒకరోజు సూర్యదేవుడు 7 గుర్రాలున్న బంగారు రథంపై ఎక్కి రాక్షసులను చంపడానికి బయలుదేరాడు. సూర్యదేవుడు ఆకాశంలోకి వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేస్తాడు. సూర్యుడు రాక్షసులతో పోరాడి రాక్షసులందరినీ సంహరిస్తాడు. అప్పుడు దేవతలందరూ సంతోషించి సూర్యదేవునికి నమస్కారం చేసి, మీ రుణాన్ని ఎలా తీర్చుకోవాలి స్వామి అని దేవతలందరూ సూర్యుడిని శరణు వేడుకుంటారు. అప్పుడు సూర్యభగవానుడు ఇలా చెప్తాడు, నేను జన్మించిన ఈ రథసప్తమి రోజున ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి నా ఆశీర్వాదం లభించి ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారని ఆ సూర్యభగవానుడు దేవతలకు చెప్తారు. అప్పటి నుండి దేవతలందరూ ప్రతి రథసప్తమి రోజున సూర్యభగవానుని పూజిస్తారు. కొంతకాలానికి సూర్యునికి సంజ్ఞాదేవితో వివాహం జరుగుతుంది. సూర్యుడికి యముడు అలాగే యమునాదేవి జన్మిస్తారు. కొన్ని రోజులకి సూర్యుడి యొక్క వేడికి తట్టుకోలేక సంజ్ఞాదేవి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. కానీ సూర్యుడు ఒప్పుకోలేదు. అప్పుడు సంజ్ఞాదేవి తన భర్త సూర్యుడికి తెలియకుండా తన నీడను ఒక ప్రతిరూపంగా మార్చి తనలాగే ఉండే ఒక అమ్మాయిని పుట్టించింది. ఆ అమ్మాయికి ఛాయ అని పేరు పుట్టింది. సంజ్ఞాదేవి ఛాయతో ఇలా అంటుంది, నేను నా పుట్టింటికి వెళ్తున్నాను కాబట్టి నా భర్త సూర్యదేవునికి అనుమానం రాకుండా నా రూపంలో నువ్వుండి నా భర్తకి అలానే నా పిల్లలకి సేవ చేస్తూ ఉండాలని చెప్పి సంజ్ఞాదేవి పుట్టింటికి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఛాయాదేవికి శనీశ్వరుడు జన్మిస్తాడు. సూర్యుడికి తెలియకుండా సంధ్యాదేవి పుట్టింటికి వచ్చిందని సంధ్యాదేవి తండ్రైన విశ్వకర్మ సంధ్యాదేవిని శపించాడు.
ఈ శాపం వల్ల సంధ్యాదేవి గుర్రంలాగా మారిపోయి అడవులకు వెళ్ళిపోయి సూర్యుని ప్రార్థిస్తుంది. ఈ విషయమంతా తెలుసుకున్న సూర్యభగవానుడు తన భార్య మీదున్న ప్రేమతో సూర్యుడు కూడా గుర్రంలాగా మారిపోయి అడవులకు వెళ్ళాడు. సూర్య రూపంలో ఉన్న గుర్రం అలాగే సంధ్యాదేవి రూపంలో ఉన్న గుర్రాలకు అశ్విని దేవతలు జన్మిస్తారు. అంటే తదాస్తు దేవతలు జన్మిస్తారన్నమాట. వీళ్ళు జన్మించగానే సంధ్యాదేవి శాపం నుండి విముక్తి చెందుతుంది. ఇది సూర్యుని యొక్క జన్మ కథ. ఈ రథసప్తమి రోజున భూలోకంలో ఉన్న ప్రజలందరూ ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి ముందు రథం ముగ్గును వేసి సూర్యుడిని చూస్తూ ఆర్ఘ్యం సమర్పించి సూర్యదేవునికి నమస్కారం చేసి ఈ శక్తివంతమైన కథను విన్నట్లయితే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ రథసప్తమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు తలపైన జిల్లేడు ఆకులను కానీ రేగిపండ్లు ఆకులను కానీ పెట్టుకొని తలస్నానం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుందని విశ్వాసం. ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి ముందు రథం ముగ్గును వేయాలి. అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఇల్లంతా సంపదలతో నిండిపోవాలంటే పూజ గదిలో ఒక నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోవాలి. దీంతో లక్ష్మీదేవి సంతోషించి ఇంటికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. అలాగే ఇంట్లో వారందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అలాగే ఈరోజు సాయంత్రం ఉప్పును తినకూడదు. ఈరోజు రథసప్తమి సందర్భంగా ఈ కథను విన్నవారందరికీ అష్టైశ్వర్యాలు సకల పుణ్యాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. నమస్తే. శ్రీమాత్రే నమః.